ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఏంటో. మావయ్య గారు? నాన్న లేరు, బయటికెళ్లారు. మిగతా ఇద్దరు కూడా లేకపోతే బాగుండు. వదినా? అక్క కూడా లేదు, బయటికెళ్ళింది. మూడో గండం మంగా? మంగ కూడా లేదు, ఊరెళ్ళింది. హాయ్ జాను. హాయ్. మేడం గారేంటి స్కెచ్ పట్టుకుని చార్ట్ మీద డ్రాయింగ్ వేయాల్సిన చేత్తో నైఫ్ పట్టుకుని ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు? నాన్న అక్క బయటికెళ్లారు, మంగ ఊరెళ్ళింది. అక్క వాళ్ళు వచ్చేసరికి వంట చేసేద్దామని మొదలు పెట్టాను. ఓహో పాపం, ఈరోజు వాళ్ళకి మూడినట్టుందే. ఏంటి? అంటే సరదాగా అన్నాను జాను, ఎందుకంత కోపం? జాను, ఆ ఆలోచనలేంటి? గాల్లో ఆ లెక్కలేంటి? ఏమైంది? అక్క కూరలో ఉప్పు, పసుపు, కారం, మసాలా వేయమని చెప్పింది, కానీ ఏదెంత వేయాలో చెప్పలేదు. వదినా పాపం, ఆవిడికి మాత్రం ఏం తెలుసు వంట గురించి? అంటే నా ఉద్దేశం, వదిన కోర్టులో సెక్షన్స్ గురించి అయితే టక్మని చెప్పేస్తుంది, కానీ వంట గురించి అయితే పెద్దగా ఐడియా లేదు కదా. అందుకనే జాను, ఈ రాముండగా నీ చింత, వంట గురించి నీకేలా చింత? నేను చెప్తాను, దాని ప్రకారం నువ్వు ఫాలో అయిపో. సరే. ముందు పసుపు 1/2 స్పూన్ వే. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అవును, సార్ ఏంటి ఇలా వచ్చారు? మీ మావయ్య గారి కోసమా, మీ వదిన గారి కోసమా? వాళ్ళ కోసం నేను ఎందుకు వస్తాను? నా జాను కోసం వచ్చాను. ఆహా, మరి ఎప్పుడు ఇంటికొచ్చినా మావయ్య గారు, వదిన, మంగ అని వాళ్ళనే పిలుస్తావు, కానీ నన్నెప్పుడైనా జాను అని పిలిచావా? నీకు విషయం అర్థం కావట్లేదు జాను. పెద్దరికానికి విలువిచ్చి మావయ్యని, వదిన్ని మనకెక్కడ అడ్డు తగులుతుందో అన్న భయంతో మంగని పిలుస్తాను తప్ప, అసలు వచ్చేది నీకోసమే కదా. ముందు వాళ్ళ అడ్డు తప్పించుకుంటే నీతో హ్యాపీగా మాట్లాడొచ్చు. అబ్బో, ఏమో అనుకున్నా. వాళ్ళని తప్పించుకునే ప్లాన్లు అయ్యగారి దగ్గర బాగానే ఉన్నాయే.